దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసిన మాట మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు దివిటీలతో కూడా సిద్ధే నూనె తీసుకొని పోయి. చూడండి, ఇక్కడ దేవుడు మరి ఈ ఒక ఉపమానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ఒక రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి లేని వారు తమ దీవిటిలతో పాటు నూనెను తీసుకొని రాలేదు, కానీ మరి బుద్ధి గల వారు మాత్రం నూనెను సిద్ధం చేసుకొని మరి సిద్ధలతో పాటు సిద్ధపడి ఉన్నారంట. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన పెళ్లి కుమారుడు రానే ఉన్నాడు. మరి రాకడ దగ్గరగా ఉంది. మరి నువ్వు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? మరి సిద్ధలతో పాటు నూనెను ఏర్పాటు చేసుకున్నటువంటి బుద్ధిగల కన్యక లాగా మరి నీవు ఉంటున్నావా? మరి బుద్ధిగల కన్యక ఏ విధంగా అయితే మరి నూనెతో పాటు సిద్ధలను సిద్ధం చేసుకొని మరి ఏ విధంగా అయితే మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, వాక్కు శక్తితో నింపబడి, ప్రార్థనా శక్తితో నింపబడి మరి ఆయన రాకళ్ళు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటూ ఆయన రాకళ్ళు ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.